నమస్తే అండి. మార్వాడీల వల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోతుందా? తెలంగాణ వ్యాపారస్తులంతా కూడా రోడ్లు ఎక్కడానికి కారణం ఏంటి? తెలంగాణనే కాదు, ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ మార్వాడీస్ కి వ్యతిరేకంగా మాట్లాడడం అయితే జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది? వీళ్ళని ఎందుకు వెళ్ళగలరు, కొట్టాలంటున్నారు? ఎందుకు వీళ్ళ రాష్ట్రాలను వదిలేసి మన రాష్ట్రాలకు వచ్చి ఇక్కడెందుకు వీళ్ళు వ్యాపారాలు చేస్తారని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం తెలంగాణలో పీక్ లెవెల్ కి అయితే చేరిందన్నమాట. ఒక షాప్ ముందు ఒక తెలంగాణకు సంబంధించినటువంటి యువకుడు గోరేట్ రమేష్ అనేటటువంటి ఒక వ్యక్తి బండి పార్క్ చేసుకుంటే ఆ తమిళ వ్యాపారి ఎవరైతే ఆ మార్వాడి ఉన్నాడో అతను గొడవ పెట్టుకున్నాడు. ఇక దాంతో అది చిలికి జడివాలుగా మారింది. ఆ తర్వాత ఒక వ్యక్తి అయితే కనుక వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం వెనకాల దందాలకు సంబంధించి రకరకాలుగా పాటలో పాడడం జరిగింది. ఈ రచ్చ పీక్ లెవెల్కి అయితే చేరిందన్నమాట. స్థానికంగా ఉండేటటువంటి వ్యాపారస్తులంతా కూడా వ్యాపారాలు పోగొట్టుకుని ఉంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి మార్వాడీలు మాత్రం వాళ్ళు వ్యాపారాలు చేసి మా వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు, లోకల్ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పేసి రోడ్లు ఎక్కడం జరుగుతుంది. దాంతో ఈ వివాదం భారీ స్థాయి, తీవ్ర స్థాయికి అయితే చేరిందన్నమాట. సో ఇది సద్దుమణిగట్టయితే కనిపించట్లేదు. ఎందుకంటే మార్వాడీస్ ఎక్కువగా రాజస్థాన్ నుంచో గుజరాత్ నుంచి వస్తూ ఉంటారన్నమాట. మరి ఆ రాష్ట్రాల్లో ఉంచి కూడా ప్రతి రాష్ట్రంలో ముఖ్యంగా ఏంటంటే ఈ మార్వాడీస్ లాస్ లేని బిజినెస్ చేయడంలో నిష్ణాతులు అన్నమాట. వాళ్ళ బిజినెస్ లాస్ లో ఉండవు. మీరు చూడండి, స్టీల్ సామాన్ బిజినెస్ అయినా వీళ్ళే ఉంటారు, బంగారం అయినా వీళ్ళే ఉంటారు, ఎత్తడైనా వీళ్ళే ఉంటారు. అదే విధంగా మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, పూజా సామాగ్రికి సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా వీళ్ళే చేస్తారు. సో ఎక్కడైతే ఆ వ్యాపారానికి లాస్ ఉండదో వాటిలో 90% వీళ్ళే ఉంటారు. లాస్ అయిద్దంటే ఆ బిజినెస్ జోలికి కూడా పోరు. ఎన్ని రోజులు వాళ్ళ షాప్లో ఆ సామాను అట్టి పెట్టినా నాశనం కాదనేదే వీళ్ళ వ్యాపారం యొక్క సక్సెస్ స్టోరీగా నేనైతే ఫీల్ అవుతా. మొత్తానికైతే వీళ్ళని గో బ్యాక్ అనడం జరుగుతుంది. వీళ్ళని గో బ్యాక్ అనడం కరెక్టేనా కాదనేది మీరే చెప్పాలి సామాన్య ప్రజాని.